ఇక్కడ గ్రీన్ కలర్ షర్ట్ వేసుకొని నిల్చొని ఏం తెలియనట్టు దిక్కులు దిక్కులు చూస్తున్నాడు కదా, వాడి పేరే యశ్వంత్. మా బ్యాచ్ లో వాడే పెద్ద కట్టప్ప. ఎందుకంటే మాతో పాటు ప్రతి లట్కోర్ పనిలో ఉంటాడు, ప్రతి బోకు పని చేస్తాడు మాతో. బట్ లాస్ట్ లో ఏం చేస్తాడేమో గానీ ఎగ్జామ్స్ వచ్చేటప్పటికి వాడు మాత్రం అన్ని పాస్ అయిపోతాడు. ఇంకా రిజల్ట్స్ లో చూస్తే వాడేమో టాప్ లో ఉంటాడు, మేమేమో లాస్ట్ లో ఉంటాము. ఇలాంటి వాళ్ళు మీ బ్యాచ్ లో ఉంటే వాళ్ళని ట్యాగ్ చేయండి మోవా. సో ఈ రోజు మ్యాటర్ ఏంటంటే ఆ కట్టప్ప గాడి బర్త్డే అనమాట. సో మార్నింగ్ అందరం స్టోరీలు వేసాం, ఇంక ఈవినింగ్ అందరం చందాలు వేసాం. ఎలాగోలా పెద్ద కేకే సెట్ చేసాం. ఇంకా కేక్ కటింగ్ కి నేరుగా 1K రోడ్కి అయితే వెళ్ళిపోయాం అందరం. ఇంకా కేక్ కటింగ్ కి అశోక్ అన్న కూడా వచ్చారు. ఇంక అందరం కలిసి కేక్ కట్ చేపించి కేక్ వేస్ట్ అవ్వకుండా పిల్లలకి ఇచ్చేసి ఇంక అటు నుంచి అటు తినడానికి రాయుడు డాబాకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ హైలైట్ ఏంటంటే కార్తీక మాసం అని చెప్పి ఆ రో మొత్తం వెజ్, మేమంతా నాన్ వెజ్. ఇక్కడ మాకు అడ్వాంటేజ్ ఏంటంటే మేము వాళ్ళ తినొచ్చు, బట్ వాళ్ళు మాది తినరు. ఇంకా ఆర్డర్ చెప్పేసి ఆర్డర్ వచ్చే లోపల మా వాళ్ళు అయితే పాలిటిక్స్ వార్ స్టార్ట్ చేశారు. పాప మా బ్యాచ్ లో వీళ్ళిద్దరే వైఎస్ఆర్సీపీ, ఇంకా మిగతా వాళ్ళందరూ టీడీపీ, మనం మాత్రం నోటా. సో మన పని మనం కానిస్తున్నాం. స్టార్టర్స్ తో స్టార్ట్ చేసి రోటీతో ఎండ్ చేసా. టేస్ట్ వైజ్ అన్ని బానే ఉన్నాయి కానీ ఆర్డర్ చాలా లేట్ గా ఇస్తున్నారు రాయుడు డాబాలో. ఇంకా బిల్ అయితే 4K అయింది. ఇంకా ఫుల్ గా తినేసి బయటకు వచ్చి చూస్తే ఫుల్ వర్షము. ఇంటికి ఎలా వెళ్ళాలరా దేవుడా అనుకుంటే లక్కీలీ ఫ్రెండ్ అయితే కార్ తెచ్చాడు. అబ్బా సాయిరామ్ అనుకొని ఎక్కి ఇంటికి వెళ్ళేటప్పుడు వర్షానికి మంచి సాంగ్స్ పెట్టు బా అంటే ఈయన బట్టే బ్రేకప్ సాంగ్స్ పెట్టాడు. ఇంకేం చేస్తాం అవి వినుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాం.